తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తి కలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుని వైద్యనాథునిగా కొలుచుకోసాగారు. క్రమేపీ ఆ ప్రదేశాన్ని తలకాడు అని పిలుచుకుంటూ అక్కడ వైద్యనాథునికి వైభవపేతమైన ఆలయాన్ని నిర్మించారు. తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్య నగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో 4 శివాలయాల్ని నిర్మించారు. వీటితో పాటుగా మరో 25 బ్రహ్మాండమైన ఆలయాలు ఈ తలకాడులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఆలయాల్లో చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాల్లోకి మాత్రమే ప్రవేశించే వీలుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోవటం ఆశ్చర్యకరం. ఈ విధంగా పరమేశ్వరుడి పంచలింగ క్షేత్రాలు తలకాడు ప్రాంతంలో వెలసాయి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు చూడాలనుకుంటే మా ఛానల్ను